వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి కాగ్నిజెంట్ అనే కంపెనీ నుంచి యుఎస్ హెల్త్ కేర్ ఏఆర్ కాలర్ జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది యుఎస్ బేస్డ్ జాబ్ కాబట్టి మీరైతే నైట్ షిఫ్ట్స్ అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే 1 ఇయర్ నుంచి 4 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక జాబ్ డిస్క్రిప్షన్ చూసేసరికి ఎక్స్పీరియన్స్ ఇన్ యుఎస్ హెల్త్ కేర్ ఏఆర్ కాలర్స్. ఇదైతే కాలింగ్ ప్రాసెస్ అన్నమాట. వాయిస్ ప్రాసెస్ జాబ్ అన్నమాట. ఇక్కడ మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీస్ మీకైతే ఇంగ్లీష్లో గుడ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. నైట్ షిఫ్ట్స్లో కూడా వర్క్ చేసేట్టు ఉండాలి. మీరు రెడీగా ఉండాలి. ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. మీరు మీ డాక్యుమెంట్స్ అయితే అన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ మీ రెజ్యూమ్ని ప్లస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని మీరు జాబ్కి అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి. అదే ఇంటర్వ్యూకి. ఫోటో కాపీ ఆఫ్ బిలో డాక్యుమెంట్స్ ఇవన్నీ ఫోటో కాపీస్ తీసుకెళ్ళాలి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, 10th and 12th మార్క్ షీట్స్ అండ్ ఎనీ డిగ్రీ మార్క్ షీట్స్ అన్నమాట. మళ్ళీ మీ ప్రీవియస్ ఇయర్ ఆర్గనైజేషన్ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకెళ్ళాలి. ఇక్కడ చూసుకుంటే వాయిస్ అండ్ రోల్ అన్నమాట. కాల్ సెంటర్ జాబ్, కస్టమర్ సక్సెస్, సర్వీస్ అండ్ ఆపరేషన్స్. ఇదైతే మీకు పర్మనెంట్ జాబ్ అన్నమాట. మీకు ఎనీ డిగ్రీ ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. ఇక్కడ యుఎస్ బేస్డ్ జాబ్ కాబట్టి శాలరీ కూడా బాగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు అయితే కనుక. సో ఇక అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వస్తే ఇక్కడ మీరు ఫస్ట్ రిజిస్టర్ అయితే అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీరు లాగిన్ చేసి అప్లై చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అయిపోండి. అయిపోయిన తర్వాత ఇక్కడ లాగిన్ టు అప్లై మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇందాక ఇచ్చిన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోయి మీరైతే కనుక అక్కడ అప్లికేషన్ ఫామ్ వస్తుంది. మీరు ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి. అంతే. మీకు సబ్మిట్ చేసిన తర్వాత మిమ్మల్ని అయితే మీ రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ అయితే కనుక మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. సో ఇది చూసారు కదా జాబ్. మీరైతే త్వరగా అప్లై చేయండి. 1 డే బ్యాకే ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో కాల్ సెంటర్ జాబ్స్ కాబట్టి స్టూడెంట్స్ అయినా సరే, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నైట్ షిఫ్టే కాబట్టి మీరు ఇంటి నుండే అప్పుడు నైట్ షిఫ్ట్లో ఖాళీగానే ఉంటారు కాబట్టి మీరు ఆఫీస్కి వెళ్ళి చేయొచ్చు ఈజీగా జాబ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you like this video, please like, share and subscribe. Thank you.